జగన్మోహన్ రెడ్డి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి నాయకత్వం, మన పివి నరసింహరాజు గారి నాయకత్వం, మన పివి నరసింహరాజు గారి నాయకత్వం. జై జగన్. మురళి గారు చూడండి సార్ సార్ టవల్ సరిగా వేసింది సార్. సార్ చేయండి సార్. ప్రీతం నాయకుడు మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ఎంతో పండుగలాగా జరుపుకుంటారు. దాంట్లో భాగంగానే నియోజకవర్గంలో కూడా ప్రతి గ్రామంలోని కూడా ఆయన జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి పేదలకి సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఎంతో ఉత్సాహంగా కార్యక్రమాలు చేసుకున్నందుకు ప్రతి జగన్మోహన్ రెడ్డి గారి అభిమానికి సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇవాళ ఆయన పదవిలో లేకపోయినా సరే ముఖ్యమంత్రిగా పేద ప్రజల కోసం చేసిన సేవలన్నీ కూడా ఇవాళ ప్రజలందరిలోనే ఉన్నాయి. కొంతమంది రాజకీయ నాయకులు వారి అవసరాల కోసం అధికారం ఎటువంటి తప్పించి ఇవాళ మరి స్వచ్ఛందంగా ఇంతమంది ఈ కేక్ కటింగ్ హాజరయ్యి వచ్చారంటే కూడా అందరి మనసుల్లోనే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి అందరికీ ఇక్కడ వచ్చి ఎంతో పండుగ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. కానీ ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు, ఎవరు మంచి చేస్తే వారికి ప్రజల అన్నదానం ఎప్పుడూ ఉంటాయి. ఏదో మరి మోసం చేయడం వల్ల మరి ఏ కారణాల వల్ల ఇవాళ ప్రజలు తప్పు అడిగేసినా తీసుకునే స్థితిలో ఉన్నారు. ఎవరైతే వారి కష్టాలను తెలుసుకుని చక్కగా పరిపాలన చేస్తారు అలాంటి నాయకుడికి భవిష్యత్తు అంతా కూడా బాగుంటుంది. తప్పనిసరిగా మరి రాబోయే రోజుల్లో అది ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు రావడం ఖాయం. అంతేకాకుండా మనం అధికారం ఇలా మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు కాబట్టి మరి అవన్నీ నెరవేర్స్తారో లేదో మనం చూసి తర్వాత ప్రజలే తగిన గుణపాఠం చెప్తారు కాబట్టి మనం సమయంతో ఉంటూ ఎవరైనా మన కార్యకర్తలకు మన అండగా ఉంటూ ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉంది. మరి ఈ సందర్భంగా మరి ఎప్పుడు కూడా ఏ ముఖ్యమంత్రికి చేసిన వారు ఎవరికి కూడా జరగనట్టుగా ఇవాళ పదవి లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారి వెనకాల ప్రజలు అండగా ఉన్నారనడానికి ఈ జన్మదినం వేయట్లేదు దానికి కారణం. మరి ఈరోజు పాల్గొన్న మరి అందరికీ అలాగే గ్రామాల్లో కూడా ఈ కార్యక్రమాలు చేసి మరి పేదవారికి సేవా కార్యక్రమం చేసిన ప్రతి ఒక్కరికి కూడా మరి తప్పనిసరిగా మనందరం కూడా వారిని గౌరవించుకుంటూ మనందరం కలిసికట్టుగా ఉండి ఎన్ని కష్టాలు వచ్చినా సరే మనం ఇంకా నిబద్ధతతో ఏ నాయకుడు అండతో వచ్చే ఎన్నాళ్ళు ఉన్నామో ఆ నాయకుడు మనకలే ఉండాలని చెప్పి మనందరినీ కోరుకుంటూ మనసన మహారాజు పులివెందుల ముద్దుబిడ్డ మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు
మన పార్టీ ఆఫీస్ పివిఎల్ నరసింహరాజు గారి సారథ్యంలో జన్మదిన వేడుకలు చేసుకున్నది చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా గత కొన్ని రోజులు బట్టి కొంతమంది నాయకులు వలసలు వెళ్ళిపోతున్నారు. వలసలు వెళ్ళిపోయిన వాళ్ళ వల్ల మనకేమీ ఇబ్బంది లేదు. మనం 11 సీట్లే అంటున్నారు కానీ 40% ఓట్లు సంపాదించాం. ఈ 1% పోయినా 39 ఉంటుంది. కనీసం 7% మనకు పెరిగిన ఈ 11 అలా 111 అవుతాయని ఆశిద్దాం. అదేవిధంగా ఎవరు ఎన్ని కలబొల్లి మాట చెప్పినా ప్రజల గుండెలో జగన్ ఉన్నాడనేది సత్యం. దానికి కారణమే ఆయన జన్మదిన వేడుకలు ప్రతి వాడ పల్లెల్లో కానీ పట్టణాల్లో కానీ చేసుకోవటం అది నిదర్శనం. అదేవిధంగా ఏ ముఖ్యమంత్రి అయినా సరే రాజశేఖర రెడ్డి గారిని ఎవరు మర్చిపోలేరు. అదేవిధంగా మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎవరు మర్చిపోరని గుర్తు చేస్తూ జై జగన్. రాష్ట్ర వ్యాప్తంగా మన ఎక్స్-సీఎం గారు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలు అందరూ ఎంతో ఘనంగా చేసుకుంటున్నారు. అదేవిధంగా మన పివిఎల్ గారి నాయకత్వంలో ఎంతోమంది ఎంతో ఆనందంగా జరుపుకోవడం జరిగింది. ఇంకా ఎంతోమంది రావాల్సి ఉన్నా సరే వాళ్ళందరూ కూడా వాళ్ళ పల్లెల్లో చేసుకోవడం వల్ల లేకపోతే ఇంకా చాలామంది వచ్చి ఉండేవారు. జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాలు ఆయన చేసినటువంటి మంచి మంచి ఘనకార్యాలు అందరూ కూడా ప్రజల హృదయాల్లో ఉన్నాయి. మొత్తం అందరూ కలిపి అంత దారుణంగా వచ్చి ఒంటరిగా మనం పోరాటం చేసినందుకు మనందరి కార్యకర్తలను కూడా గర్వపడాలి. ఎప్పుడూ కూడా మనం కార్యకర్తలకు కానీ కింద ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తులకు కూడా పార్టీ వాళ్ళందరికీ కూడా మనం భరోసాగా ఉండి మనందరం కూడా మళ్ళీ గెలుపు కోసం ప్రయత్నం చేస్తూ పివిఎల్ గారు అడుగుజాడల్లోనే నిలబడి ఆయన శాసనాన్ని ఎప్పుడూ కూడా ధిక్కరించకుండా ముందుకెళ్తామని చెప్పి మనందరం కష్టపడి పనిచేద్దామని ఈ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా చెప్పడం జరుగుతుంది. జై జగన్. రెడ్డి గారికి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. అలాగే ఇక్కడ మన పెద్దలైన పివిఎల్ నరసింహరాజు గారికి ఇక్కడికి వచ్చిన నాయకులకు కార్యకర్తలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటాం. ఈరోజు మన జననేత జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి గారు ఈరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు మనం అందరూ కూడా ఈ విధంగా ఇంత ఘనంగా రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా ఆయన జన్మదిన పుట్టినరోజు చేస్తున్నారు. అలాగే ఇక్కడ మనందరం కూడా పార్టీ ఆఫీస్ నందు అలాగే మన పివిఎల్ గారి ఆధ్వర్యంలో ఈ విధంగా చేసుకోవడానికి మనందరికీ ఎంతో సంతోషం. ఇంకా మన జననేత జగన్మోహన్ రెడ్డి గారు మరలా ఆయన సీఎంగా వస్తారు. తప్పకుండా పేద ప్రజల్ని తప్పకుండా అందరి గుండెల్లో ఆయన ఉన్నారు. తప్పకుండా ఈసారి మరలా వచ్చి మనందరం కూడా ఈ విధంగా ముందుకు కొనసాగుతామని ఆ దేవుని ప్రార్థిస్తూ నా మాటలు ముగిస్తున్నాను. మన హృదయ నేత జగన్మోహన్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడికి ఇచ్చేసినటువంటి నాయకులందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా మన పివిఎల్ నరసింహరాజు గారికి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. జగన్మోహన్ రెడ్డి గారు మనకి గత ప్రభుత్వాల్లో చేసినటువంటి కార్యక్రమాలు ఎన్నో మంచి పనులు చేస్తున్నారు. కాకపోతే జనాలకి కొద్దిగా కళ్ళు చెమర్చి ఈసారి వాళ్ళు కొంచెం ఓటు అటు వేయటం అనేది జరిగింది. కానీ మనం ఏమాత్రం భయపడి బాధపడవలసిన అవసరం లేదు. మంచి ఎవరైతే చేశారో అది ఖచ్చితంగా మరలా తిరిగి మన దగ్గరికి వస్తుంది. రానున్న రోజుల్లో ఈ ప్రభుత్వం ఏంటో తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన 5 సంవత్సరాల పాలన ఏంటనేది కూడా జనాలకు ఖచ్చితంగా తెలిసి అధిక మెజారిటీతో మన జగన్మోహన్ రెడ్డి గారిని మరలా గెలిపించుకుంటాం. ఆయన ప్రభుత్వం మరలా మనం చూస్తాం అని మనం ఆనందిస్తూ మనం ముందుకెళ్దాం. ఎవరో వెళ్ళిపోతున్నారు ఏదో చేస్తున్నారని చెప్పి మనం ఎవరు భయపడొద్దు. ఎవరు ఎటు అడుగేయకండి, తప్పటడుగు వేయకండి. మన పివిఎల్ నరసింహరాజు గారు అడుగుజాడలో నడుస్తూ మన ప్రభుత్వాన్ని తెచ్చుకునే వరకు మనందరం కూడా పోరాడతామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి మరోసారి మాజీ ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా నియోజకవర్గ హెడ్ క్వార్టర్ అయినటువంటి ఇన్ఛార్జ్ గారి పివిఎల్ నరసింహరాజు గారి కార్యాలయం వద్ద ఈ రోజున జన్మదిన వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన పివిఎల్ నరసింహరాజు గారు అలాగే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు అందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని దిగ్విజయంగా ఈ వేడుకల్లో పాల్గొన్న హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ
గతంలోని ఎప్పుడైనా సరే ప్రతిపక్షంలో అధికారం ఉన్నా లేకపోయినా కార్యకర్తలు ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెంటే ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు కానీ నరసింహరాజు గారు కానీ ఎప్పుడు పార్టీ ఏ కార్యక్రమాన్ని పిలిపించినా ప్రతి ఒక్క కార్యకర్త ఉత్సాహంగా రెట్టింపు ఉత్సాహంతో పనిచేసి అధికార పార్టీ ఏదైతే వాగ్దానాలు చేసిందో ఆ వాగ్దానాలు ఏదైతే నెరవేర్చలేదో నెరవేర్చే వరకు మన నాయకుడు ఎప్పుడు పిలిపించినా సరే, అలాగే ఇన్ఛార్జి పిఎల్ నరసింహరాజు గారు ఎప్పుడు పిలిపించినా సరే ప్రతి ఒక్క కార్యకర్త పాల్గొని ప్రతి కార్యక్రమాన్ని కూడా మనం దిగ్విజయం చేయాలని తెలియజేసుకుంటూ వచ్చిన కార్యకర్తలందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు సెలవు. జై జగన్. పెద్ద రోజులు చేస్తున్నారు కదా అని చెప్పి నాగరాజుని చూసి సార్ ఒకసారి థ్యాంక్ యూ సార్. బాగా తీయాలి.